క్యారెట్ తురుము ఫ్రై తయారీ విధానం చూద్దాం. గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్నగా కట్ చేసుకుని, అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను నేను. అది ముందు తురుము తీసి పెట్టుకున్నాను. క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 6 నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మంచిగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చిన్న మంట పెట్టుకుని, వాటర్ ఏమి వేయక్కర్లేదు. అంతే, 10 నిమిషాల తర్వాత అంతా టేస్టీగా ఉండే క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోద్ది. ఇది రైస్లోకి, చపాతీ, రోటీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.